హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు చేశారంటున్న రాహుల్ గాంధీ, మోడీ ప్రభుత్వంపై విసుర్లు. ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. గత 10 ఏళ్లలో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా రాహుల్ గాంధీ బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ మొత్తం రిగ్గింగ్ బారిన పడిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరు అసమర్థంగా, అవినీతిమయంగా ఉందని ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాల్సిందని కూడా స్పష్టం చేశారు. ఆయన రాజీనామాకు విద్యార్థులు పట్టుబడుతున్నారని, ఇది సరైన డిమాండేనని వ్యాఖ్యానించారు. ఈ దుస్థితికి ప్రతిబంధంగా ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాల్సిందని రాహుల్ గాంధీ చెప్పారు. గత 10 ఏళ్లలో సుమారు 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయి. అంటే సగటున వారానికి ఒక పేపర్ లీక్ జరిగింది. కోట్ల మంది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కానీ ఒక్క కేసులో కూడా దోషులు ఎవరూ తెలియలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశానికి సంపదగా ఉన్న విద్యారంగం ఎన్డీఏ పాలన ధ్వంసమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేద మధ్యతరగతి వర్గాలకు విద్యాభారంగా మారింది. కోచింగ్పై నీటి అభ్యర్థుల వార్షిక ఖర్చు 1.3 లక్షల కోట్లు అన్నారు. ఇది విద్యారంగం వార్షిక బడ్జెట్ 1.42 లక్షల దాదాపు సమానం. సంపాదనల కోసమే ఉద్దేశించిన ఈ వ్యవస్థలో పేదలకు స్థానం లేదు అన్నారు. నిరసనలతో ఢిల్లీ అట్టుడుగుతుంది. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తారా?